పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 1,60,000 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించకుండా వచ్చే ఏడాది మార్చిలో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పోలవరం నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ ఎస్. మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 1,60,000 కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వచ్చే ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున 45.72 అడుగుల ఎత్తులోనే నిర్మించడంతో పాటు 32,000 కోట్లను కూడా కేంద్రం నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే పోలవరం మరొక ఎత్తిపోతలుగా మారుతుందని, 980 మెగావాట్ల విద్యుత్ తయారీ, విజయవాడ, విశాఖకు త్రాగునీరు అందే అవకాశం ఉండదన్నారు. థర్డ్ పార్టీ ఆడిట్ జరగకుండా అడ్వాన్సులు ముందు కంపెనీలకు ఎలా చెల్లించారని నిలదీశారు. దీనికి ముందు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రత్నకిషోర్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మేడవరపు భద్రం దొర, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, మోతా శారద, చిన్న మురళీకృష్ణ, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ధవళేశ్వరం ఇచ్చేశారు. అక్కడ సుమారు 150 కోట్ల పైబడి ఇరిగేషన్ గ్రాంట్తో ప్రస్తుతం ఉన్నటువంటి బ్యారేజీ గేట్లను పునర్వ్యవస్థీకరించాలని ఆలోచనతో గ్రాంట్ శాంక్షన్ చేయబడింది. దానికి శంకుస్థాపన దృష్ట్యా వారు రావటం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో మార్చి కల్లా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని వారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి. అనేక పోరాటాల ఫలితమే ఈనాటి ఈ పోలవరం. దశాబ్దాల ఆశ, ఈ తెలుగు జాతి యొక్క ఆశ. ఈ రాష్ట్రం విభజనానంతరము జరిగిన కొన్ని పరిణామాల్లో ఒక ఒప్పందం ప్రకారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రాజెక్టుని మొట్టమొదటిసారిగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేసి దీనిని ఒక మార్గంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత పార్టీలు మారుతూ ఉన్నాయి, దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి, కానీ ప్రాజెక్టు పూర్తి కావటం లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే నిధులు, నిర్మాణము, నిర్వాసితులు ఈ అంశంపైనే ఆధారపడి ఉంటుంది. నిధులు కేటాయించడంలో అలసత్వం, నిర్మాణంలో అలసత్వం, అలాగే నిర్వాసితుల ఏడల మరీ అలసత్వం. దశాబ్దాల కిందే నిర్మాణం కొరకు నిర్వాసితుల నుండి భూములు సేకరించి ఈనాటికి కూడా R&R ప్యాకేజీలు చెల్లించకుండా వారిని అనేక ఇబ్బందులు పెడుతూ ఇవాళ R&R ప్యాకేజీ తగ్గించడం కొరకు 32,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం కొరకు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎత్తును తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయాలని ప్రస్తుతం ఉన్న నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏ మీటింగ్లో మాట్లాడినా, నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు, 2027 మార్చికి పోలవరం జాతికి అంకితం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మీరు పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తే
మేము కూడా చాలా ఆనందపడతాం. ఒకసారి జాతికి అంకితం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టే. ఇక తర్వాత ఫర్దర్గా ఏమి ఉండదు చేయడానికి. యాక్చువల్గా మనకి విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు చాలా క్లియర్గా ఇది ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది, దీనికి అయిన ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాని ప్రకారం వీళ్ళు అన్నీ కూడా కాంపెన్సేషన్ అమౌంట్ ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. మన డిపిఆర్ ప్రకారం ప్రాజెక్టు నీటి మట్టం ఎత్తు 45.7 మీటర్లు పెట్టాలి. అది ప్రాజెక్టు యొక్క డిపిఆర్లో చాలా క్లియర్గా ఉంది. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటారు 45.7 మీటర్లు ఎత్తు పెట్టాలని. అలా 45.7 మీటర్లు ఎత్తు ఉంటేనే అటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ లేకపోతే 954 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ కానీ న్యాచురల్గా అన్నీ కూడా రన్ అవుతాయి. వాటర్ ఫ్లో కూడా విజయవాడ న్యాచురల్గా వెళ్తుంది, వైజాగ్ న్యాచురల్గా వెళ్తుంది, పవర్ ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. చాలా తెలివిగా నిర్మలా సీతారామన్ గారిని మన రాష్ట్ర ఎంపీలందరినీ అమాయకులు చేసేసి లోక్సభలో ఆవిడ ప్రకటించింది 41.15 మీటర్ల ఎత్తుకి ఫేస్ కంప్లీట్ చేసేస్తాం అంటే వీళ్ళందరూ తప్పులు కొడిచారు. అంటే మరి వీళ్ళు అసలు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ నాకైతే అర్థం కాదు. ఎందుకంటే 41.15 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ పెడితే అటు విజయవాడ న్యాచురల్ పోయేళ్దాం, ఇటు వైజాగ్ న్యాచురల్ పోయేళ్దాం, 954 మెగావాట్ పవర్ ప్రాజెక్టు తిరగదు. కేవలం మనం విజయవాడ వైపు పట్టిసీమకు పంపులు పెట్టినట్టు పంపులు పెట్టి తోడుకోవాలి, వైజాగ్ వైపు కూడా పంపులు పెట్టి అటు వైజాగ్ వైపు పంపులు పెట్టి పంపించాలి. పవర్ ప్రాజెక్ట్ అసలు తిరగదు. అదంతా మనకి ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు, ఇది ఒక డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. ద్వారా మేము తెప్పించుకున్న రిపోర్ట్లో కూడా 2 అంశాలు ఉన్నాయి, దాని మీద వివరిద్దామని ప్రయత్నం. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, జాతీయ కుంభకోణం. జాతీయ కుంభకోణం ఎందులోనంటే పనిలోని, అందులో ఆర్థిక లావాదేవీలోని, R&R అమలలో కూడా జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని కని వీరి ఎరగని EMI కాంట్రాక్ట్లకి రాజకీయ పార్టీలకి జీవన వృత్తి కల్పించిన ప్రాజెక్ట్ ఏమైనా ఉంది అంటే అది కేవలం పోలవరం ప్రాజెక్టే. 2005లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్ట్ అప్పుడు 8,000 నుంచి 10,151 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అక్షయ పాత్రగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చాలి, రైతులకు భరోసా ఇచ్చి వెనుదన ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. కానీ దాని అంచనంచలుగా ఎదిగి 22 సంవత్సరాలకి ఈరోజు 62 కోట్లకు వచ్చి నిలబడింది. ఇందులో 62,000 కోట్ల ప్రాజెక్టుకి అంచనా ఇంతవరకు 6 రెట్లు పెరగడానికైనా కారణం కానీ ఇది కానీ అంశం పక్కన పెడితే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని చెప్పాను. 1 డే 1 పేమెంట్, నో అకౌంటబిలిటీ అంటే ఒకరోజే 3 కంపెనీలకి 45 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు 3/1/2025 అంటే సంవత్సరం పుట్టిన మొదటి వర్కింగ్ డే రోజునే 45 కోట్ల రూపాయలు 3 కంపెనీలకు ఇచ్చారు.